స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై వాయిస్ పెంచుతున్న బీఆర్ఎస్ కొత్తగా మైండ్ గేమ్ స్టార్ట్ చేసిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీసీ రిజర్వేషన్లపై నిజంగానే బీఆర్ఎస్ రాష్ట్రపతిని కలుస్తుందా? కలిస్తే ఆ కలిసే టీంలో పార్టీ అధినేత కేసీఆర్ ఉంటారా ఉండరా అనే చర్చ ఇప్పుడు గులాబీ దళంలో జోరుగా సాగుతోంది. కేసీఆర్ ఢిల్లీ వెళ్తే బీసీల్లో బీఆర్ఎస్కు మైలేజ్ పెరిగే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తుంది. అలా కాకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కారుకు నిరాశ ఎదురవుతుందని చాలామంది సీనియర్లు సలహా ఇస్తున్నారట. ఇంతకీ ఈసారైనా కేసీఆర్ ఢిల్లీకి ప్రయాణం అవుతారా? అసలు ఆయన యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. బీఆర్ఎస్ పార్టీ మైండ్ గేమ్ స్టార్ట్ చేసింది. బీసీల రాగం అందుకోవడంతో పాటు రిజర్వేషన్ల సాధనే లక్ష్యమని ముందుకు సాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వారి ఓట్లే లక్ష్యంగా పావులు కదపాలని చూస్తోంది. ఈ క్రమంలోనే బీసీలకు రిజర్వేషన్ల కల్పనపై రాష్ట్రపతిని ఢిల్లీలో కలుస్తామని, పార్టీ అధినేత కేసీఆర్ సైతం వస్తారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ బీసీ రిజర్వేషన్ల పోరుబాటులోకి కేసీఆర్ ఎంట్రీ ఇస్తారా? రాష్ట్రపతిని కలుస్తారా? లేక బీసీ వర్గాలను ఆకర్షించేందుకు మాత్రమే కేసీఆర్ ప్రకటనలు చేయిస్తున్నారా అన్నది చర్చనీయాంశంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిజంగా హస్తినలో తాడోపేడో తేల్చుకోవటానికి సిద్ధమైతే బీసీలో ఆ పార్టీకి మైలేజ్ పెరుగుతుందని గులాబీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. రాజకీయంగా కాంగ్రెస్ బీజేపీలను ఇరుకున పెట్టి రెండు జాతీయ పార్టీలను బీసీల విషయంలో బూచిగా చూపించవచ్చని అంటున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలను టార్గెట్ చేసుకుని ఆయన మైండ్ గేమ్ మొదలుపెట్టారా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఇంతకు అసలు ఢిల్లీకి కేసీఆర్ వెళ్తారా, లేకుంటే బీసీలను మభ్యపెట్టి వదిలేస్తారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం బీసీలకు 42% రిజర్వేషన్ల ప్రక్రియ హాట్ టాపిక్గా మారింది. అత్యధిక జనాభా ఉన్న బీసీ వర్గాల ప్రజల ఓట్లే లక్ష్యంగా రాజకీయ పార్టీలు ఇప్పటికే తమ తమ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. రాష్ట్రంలో సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని హైకోర్టు డెడ్లైన్ విధించడంతో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పిస్తామని కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చింది. అసెంబ్లీలో బీసీ బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపించింది. పార్లమెంటు సమావేశాల్లో బీసీ బిల్లు పెట్టాలని కేబినెట్ ఆర్డినెన్స్పై రాష్ట్రపతి సంతకం చేయడంతో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్న లక్ష్యంతో హస్తినలో కాంగ్రెస్ పోరుబాటు నిర్వహించింది. ఇదే సమయంలో కాంగ్రెస్ తీరుపై గులాబీ పార్టీ మండిపడుతోంది. 20 నెలలుగా జాప్యం చేస్తూ ఇప్పుడు పోరుబాటు చేయటమేంటని బీఆర్ఎస్ విమర్శలు ఎక్కుపెట్టింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా బీసీలను పట్టించుకోవట్లేదని, కాంగ్రెస్ బీజేపీ పార్టీలే టార్గెట్గా కేసీఆర్తో యాక్షన్ ప్లాన్ చేశారని గులాబీ నేతలు పేర్కొంటున్నారు. బీసీ రిజర్వేషన్ల సాధనకై హస్తనకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో పాటు ముఖ్య నేతలంతా పోరుబాట పట్టేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం ఊపందుకుంది. కామారెడ్డి బీసీ డిక్లరేషన్పై ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నాలను ఇప్పటికే ముమ్మరం చేసింది. ఇప్పటికే కాంగ్రెస్ తెచ్చిన ఆర్డినెన్స్ ద్వారా కాకుండా చట్టబద్ధంగా రిజర్వేషన్ల సాధనకై ఇందిరా పార్క్ వద్ద బీసీ ధర్నా నిర్వహించింది. ఆ ధర్నాతో కాంగ్రెస్ పై ఒత్తిడి తీసుకురావడంతో సక్సెస్ అయ్యామని బీఆర్ఎస్ భావిస్తోంది. దీంతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ మద్దతుదారుల గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ బీసీ రిజర్వేషన్ల అంశాన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం ముమ్మరం చేస్తోంది. ఒకవైపు బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆర్డినెన్స్లను మత కోణంలో ఫోకస్ చేస్తూ ముస్లింలకు బీసీ రిజర్వేషన్లలో వాటా ఎందుకని బీజేపీ ప్రశ్నిస్తూ అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ సైతం ఆర్డినెన్స్ పేరుతో ఢిల్లీలో డ్రామాలు చేస్తూ బీసీలను మోసం చేస్తుందని, దీంతో రెండు పార్టీల నిజస్వరూపాన్ని బయటపెట్టాలని గులాబీ పార్టీ స్కెచ్ గీస్తోందని అంటున్నారు. ఫామ్ హౌస్లో కేసీఆర్తో ఈ మధ్య కాలంలో కేటీఆర్, హరీష్ రావు, బీసీ సీనియర్ నేతలు భేటీ అయి చేసిన విజ్ఞప్తికి ఆయన సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. కేసీఆర్తో కలిసి రాష్ట్రపతిని కలిస్తే పార్టీకి మైలేజ్ వస్తుందని, రాబోయే ఉప ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గ ప్రజలకు పార్టీ మరింత దగ్గరయ్యే సువర్ణావకాశం ఉంటుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. మెజార్టీ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైన దగ్గర నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తనకు వెళ్లలేదు. ఆఖరికి కుమార్తె ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తీహార్ జైల్లో నెలల తరబడి ఉన్నా పరామర్శించడానికి ఫ్లైట్ ఎక్కలేదు. ఢిల్లీ పెద్దలు ఎవరినీ కలిసిన దాఖలాలు లేవు. ప్రజా సమస్యలపై ఉద్యమ బాట పట్టిన సందర్భాలు లేవు. కేవలం అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో ప్రచార సభల్లో పాల్గొన్న కేసీఆర్ ఆ తర్వాత వరంగల్ సభలో పాల్గొన్నారు.
పాల్గొన్నారు. శాసనసభకు కూడా హాజరు కోసం వచ్చి వెళ్లిపోయారు. తన ఫామ్ హౌస్లో పార్టీ నేతలతో భేటీలకే పరిమితమయ్యారు. ప్రభుత్వంపై పెద్దగా విమర్శలు గుప్పించిన దాఖలాలు లేవు. పోరాట బాట పట్టింది లేదు. ఈ క్రమంలో బీసీ రిజర్వేషన్లపై కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతిని కలుస్తారా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అధినేత వెళ్తే పార్టీ కేడర్లో మరింత జోష్ పెరగటంతో పాటు రాబోయే ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల్లో లాభం చేకూరుతుందని పలువురు నేతలు బహిరంగంగానే పేర్కొంటున్నారు. ఈ తరుణంలో బీసీ రిజర్వేషన్లపై పోరాటం చేసి సాధిస్తారా? కేసీఆర్ ఎంట్రీతో బీసీ రిజర్వేషన్ల ప్రక్రియలో కదలికొస్తుందా లేదా అనేది వేచి చూడాలి.